నేను సంధ్యా సమయంలో తీస్తున్న వీడియో అండి ఇది. చూడండి చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనమాట విచ్చుకోవడం మొదలైంది. ఆల్రెడీ అక్కడ ఒకటి కనిపిస్తుందా మీకు? దూరంగా మా రామాలయంలో సాయిబాబా హారతి కూడా మొదలైపోయిందండి. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందో లేదో ఇవ్వండి. ఇది రేపు ఇచ్చుకుంటుంది అనమాట ఈ మొగ్గ. చూడండి ఇక్కడ 2 వచ్చేసినాయి. ఇది పండిపోయిందండి. మనం ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నాం అనుకోండి, మొక్క మీద లోడ్ తగ్గండి. ఆ పళ్ళు తయారైన వెంటనే మనం తీసేస్తే మొక్క కొత్త ఎనర్జీ అంతా వచ్చే మొగ్గలకి ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ చిన్ని కుండీలో చక్కగా మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ మొన్న చూస్తేనండి 2 మొగ్గలు వచ్చినాయండి వరుసగా. పాపం ఇంకా బలం సరిపోయినట్లేదు, పోయినాయి. ఇక ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయా మీకు? దూరంగా కూడా ఆ కుండీల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ 2 కుండీల్లో వేశాను. పూలు ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి. దగ్గర నుంచి చూపిస్తానండి. ఇక్కడ ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది కూడా మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలండి. లేదంటే పండు పూర్తిగా టేస్ట్ రాకుండానే మనం కోసేస్తే మనకు కూడా గార్డెన్లో ఎంత కష్టపడి పెంచుకుంటున్నందుకు సరైన టైంలో హార్వెస్ట్ చేసుకోలేదనుకోండి, ఆ పండు పూర్తి తీపితోటి మనకి రుచిగా అనిపించదు అనమాట. ఇక్కడ చూసారా కొంచెం లైటిష్ కలర్లో ఉన్నాయి. ఇది కొయ్యకూడదండి. మనం ఇలా పూర్తిగా రెడ్గా వచ్చాక కొయ్యాలి. మరీ లేట్ చేసేస్తాం అనుకోండి ఇక్కడ పగిలిపోతుంది. పగిలిపోతే కూడా మనకి టేస్ట్ ఉండదు. ఇక్కడ హార్వెస్ట్ చేసేయచ్చండి. ఇలా నేస్తే చాలు చక్కగా వచ్చేస్తుంది. కట్ అయిపోయిందండి, తొక్కతో సహా వచ్చేస్తుంది. తీసేస్తున్నాను. ఇదిగోండి మంచి పింకిష్ రెడ్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి పండు ఇంకా తయారవ్వాల. ఇక్కడ కూడా పండిపోయింది చూసారా? అంటే ఈ మధ్య కొత్తగా రీపార్ట్ చేసిన కుండీలండి ఇవి. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టామన్నమాట. అప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను, డ్రాగన్ ఫ్రూట్ ఎలా నాటాలి ఏంటి అని. ఇదిగోండి ఇక్కడ కూడా తయారవుతుంది కాయ, ఇంకా తయారవ్వాల. మనం తయారైన వెంటనే డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసేసామనుకోండి, కొత్తగా పూలు వస్తాయి. ఈ వచ్చిన పూలు కూడా చక్కగా పళ్ళు కింద మారుతాయండి.